ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఇదేమైనా మన యొక్క బైబిల్ పఠనము కార్యారంభము కంటే కార్య అంతము మేలైన దినాల్లో చివరి దినాల్లో ఉంటున్నాము. తిరిగి హోషేయ గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి మరికొన్ని విషయాలు మనం తలంచుదాం. దేవుని దాసుడి హోషేయ గారికి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. పైన చెప్పినాము, ఎందుకంటే యూదా రాజులు ఇశ్రాయేలు రాజుల కాలంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇతర అన్య దేవతలను అనుసరించి చెడిపోయినటువంటి దినాలలో ఉన్నాం. అలాంటి దినములలో ఉన్నారు వాళ్ళు. అలాంటి దినములలో ఏం చేశారంటే హోషేయ అనేటువంటి దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి మాదిరిగా, వారికి సూచనగా నిలబెట్టినటువంటి సందర్భము మనకి భాగంలో కనబడుతుంది. అందుకనే తను ఏం చెప్పినాడు? మొదటిగా 2వ వచనంలో మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చను, జనులు యెహోవాని విసర్జించి బహుగా వ్యభిచరించారంట. అంటే విగ్రహారాధన ఇంతకుముందు తెలుస్తూ వచ్చినాం, చేసి బహుగా వ్యభిచరించినారు. నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెళ్ళాడు, వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన తీసుకొనుము, వ్యభిచరిస్తున్నారు గనక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెళ్ళాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చను. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొను. ఆమె గర్భవతి, అతనికి కుమారుని గనగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చను, ఇతనికి యెజ్రాయేల్ అని పేరు పెట్టుము. యెజ్రాయేల్లో యెహో ఇంటి వారును కలుగజేసుకునిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా చేతును. గమనించండి, ఒక దైవజనుని వారికి మాదిరిగా, సూచనగా, క్రియాపూర్వకంగా ఉంచినాడు. నీవు వెళ్ళి ఏం చేయాలంటే వ్యభిచారము చేయించినటువంటి స్త్రీని పెళ్ళాడు ఏం చేయడం అంటే ఆమెకు పుట్టినటువంటి పిల్లలను నువ్వు తీసుకొనుమని. ఏం చూపిస్తుంది అని అంటే, మనం ఇంతకుముందు తలంచినట్లుగా ఇశ్రాయేల్ యొక్క ప్రజలు నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి అన్యజనులు అనుసరించిన విగ్రహారాధన లేక వారికి సంబంధించిన పద్ధతులను అనుసరించిన విషయాన్ని చూపిస్తూ ఉంది. దీన్ని బట్టి తను ఏం చేసినాడు? మొదటిదిగా కష్టమైనటువంటి విషయమే, ఎందుకంటే బైబిల్ ప్రకారంగా దేవుని వాక్యంలోనే రాయబడి ఉంది. ఎందుకంటే వ్యభిచారం చేసినటువంటి స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషంగా ఉండమను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీస్తాడు. కాబట్టి బైబిల్ పరంగా వ్యభిచారం అటువంటిది చాలా తీర్పు పాలయ్యేటువంటిది, శిక్ష పాలయ్యేది. అందుకని ఎందుకు చేస్తున్నాడంటే వారికి ఒక రోజు శిక్ష ఉన్నది. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో వారు చేసిన పాపాన్ని లేక విగ్రహారాధాన్ని దేవుడు ఒప్పుకోడు. వారికి ఏం రాబోతుంది? శిక్ష రాబోతుంది. అయినా దేవుడు కనికరంగా దేవుడు ఏమంటున్నాడు? పోయి పెళ్లి చేసుకో అన్నాడు. దేవుని యొక్క మాటను కాబట్టి కష్టమైనా కూడా దేవుడు చెప్పిన మాటను దేవుని దాసుడు విన్నాడు. బైబిల్లో కొంతమంది కష్టమైన బాధ అయినా కూడా దేవుని మాటకు లోబడ్డారు. ఇది గొప్ప విధేయత దేవుడు. అందుకని బైబిల్లో ఏదైనా విషయాలు దేవుడు చెప్పినప్పుడు లోబడ్డారు. అబ్రహాము అన్నాడు, చిత్తం ప్రభు అన్నాడు, నేను వెళ్ళు, నేను చూపిన దేశానికి పో అన్నాడు. 75 సంవత్సరాల వయసులో వెళ్ళినాడు. కుమారుని ఇచ్చినాడు, తీసుకొని పోయి కుమారుని నాకు బలి అర్పించిపో అన్నాడు. బలి అర్పించాడు. అంటే దేవుని దాసులు, దేవుని బిడ్డలు బైబిల్ ఇట్లా ఉన్నారు. మనకు బైబిల్లో చూస్తే వాళ్ళు లోబడ్డటువంటి వాళ్ళుగా ఉన్నారు, లోబడి వెళ్ళినారు. కారణం ఏంటంటే ఇక్కడ హోషేయ ప్రవక్త ఎవరికి గుర్తుగా ఉంటాడంటే దేవాది దేవునికి గుర్తుగా ఉంటున్నాడు. తర్వాత ఇక్కడ గోమెరు అనేటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు చూపిస్తుందంటే ఇశ్రాయేలీలు యూదా జనులను, అంటే తనను విడిచిపెట్టేసి ఇతర దేవతలను పూజించేటువంటి వారిని చూపిస్తుంది. వారికి కలిగినటువంటి సంతానము కూడా చూస్తున్నాం. యెజ్రాయేలు అంటే దేవుడు విత్తును. చూసినాడా? ఏం చేస్తా ఉన్నాడంటే ఇవన్నీ మాదిరికరములు. నా ప్రజలు నన్ను విడిచిపెట్టినారు. అందుకనే ఈ వాక్యంలో రాయబడి ఉన్నది ఏంటంటే పెనిమిటి అని అంటాడు. గమనించండి, ఇక్కడ ఏమంటాడంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకంటే నేను పెనిమిటికి రావాల్సిన విషయమును లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవితం, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరినటువంటి
జీవితంను మనము చూడగలం. అయినా కూడా దేవుడు కనికరించి ఈ భాగాలలో మనం చూడవలసిన సందర్భం ఏంటంటే, దేవుని యొక్క మాట ప్రకారం పోయినాడు, చేసుకోగానే ఒక కుమారుడు పుట్టినాడు. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టు అంటున్నాడు అంటే ఇజ్రాయేల్ అని పెట్టు అన్నాడు. ఇది కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే యెహూ కాలములో, ఆహాబు యెజబేలు యొక్క కాలములో జరిగినటువంటి యొక్క విపత్తును గురించినటువంటి, అంటే వారి మీదకి ఏమి రాబోతుందంటే గొప్ప శిక్ష, గొప్ప తీర్పు, భయంకర కాలం రాబోతుంది. రక్తపారాధ దోషమును బట్టి కొంతకాలం నేను వారిని ఏం చేస్తా, శిక్షించబోతున్నాను. కాబట్టి వాళ్ళకి రాజ్యం ఉండదు, కొంతకాలం వరకు రాజు ఉండడు. అందుకే నా దినమని నేను ఇజ్రాయేల్ లోయలో ఇశ్రాయేల్ వారిని విల్లును విరుతును. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, వారికి వచ్చేటువంటి యొక్క శిక్ష, తీర్పు గురించి తెలియజేస్తున్నటువంటి విషయం. అందుకనే ఈ దినాలు ఎట్లా ఉంటున్నాం. 6వ వచనంలో, పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమారుని గనక యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. ఏం చూపిస్తా ఉంది అంటే, దేవుడు ఎంత ప్రేమించినా కూడా వాళ్ళు దేవుని వైపు తిరగటం లేదు. అందుకనే లోరుహామా అంటే జాలి నొందనిది. నేనేం చూపించను, జాలి చూపించను. ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా పాపిని లేక పాపాన్ని ఒప్పుకోడు. పాపానికి శిక్ష ఉన్నది, ఇది ముఖ్యమైన విషయం. పాపానికి శిక్ష ఉన్నది కాబట్టి పాపము ఎప్పుడు దేవుడు సహించడు, పాపాన్ని ఎప్పుడు కూడా సహించడు. అందుకనే పాపానికి ఏముంది, శిక్ష అనేది ఉన్నది. రెండో విషయం ఏంటంటే దానికి న్యాయము చెల్లించవలసిందే, దానికి శిక్ష రావాల్సిందే. అందుకనే రెండో విషయం ఏంటంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. మొదటిదిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే పాపములను ద్వేషించేవాడు మొదటిది. రెండవది దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడు, న్యాయవంతుడు కాబట్టి తీర్పు తీరుస్తాడు. మూడవది ఏంటంటే తమ ప్రజలకు దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఆయన. అందుకనే పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. పాపానికి శిక్ష ఉంది, కానీ పాపికి ఏముంది అంటే క్షమాపణ ఉన్నది. ఈ అధ్యాయంలో, ఈ హోషేయ గ్రంథంలో మనకు కనబడే సత్యం అదే. సత్యం ఎంత మనం తరికిస్తే కనబడే విషయం. అందుకని ఇప్పుడు ఏం చేసినాడు, వాళ్ళ పేర్లు పెట్టినాడు. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఏంది పేరు ఇట్లా ఉంది, ఏంది ఇట్లాంటి ఎందుకు చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు దానికి వాళ్ళే సూచనలన్నమాట. మేమేం చేస్తున్నాము, నిజమైన దేవుని విడిచిపెట్టినాము అని చెప్పేసి ఆ పిల్లల పేర్లు కూడా అట్లనే కలిగి ఉన్నట్టుగా మనం చూడగలం. కాబట్టి దేవుడు వారిని శిక్షించబోతున్నాడు అని చెప్పేసి, లోరుహామా అనగా జాలి నొందనిది అని. ఇశ్రాయేలు విషయంలో నీకు జాలి నొందను అంటే ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. 7వ వచనం, అయితే యూదా వారి జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారు ఏమైతున్నట యూదా వారి జాలిపడి అంట. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు, యూదా ప్రజల గురించి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అయితే యూదా వారి జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వాళ్ళు ఎవరు, యూదా వారు. మరి ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఏంది? అందుకనే మనం చూడగలము, 2 రాజ్యాలలో ఇశ్రాయేలీలు అన్నజనులు అనుసరించినట్లు, అన్నజనుల యొక్క పద్ధతులు, అన్నజనుల యొక్క ఆచారాలు, అన్నజనుల యొక్క దేవతలను పూజించినట్టు మనం చూడగలం. దేవుని కొరకు శేషముగా యూదా జనము నిలవబడినటువంటి సందర్భం మనము చూడగలం. అందుకనే దేవుని బిడ్డలారా, ఏ జనములో ఉంటున్నావు? ఇశ్రాయేల్ యొక్క ప్రజలలాగా మనము చెడిపోయి లోకములో ఇష్టానుసారంగా జీవిస్తున్నావా, లేక యూదా ప్రజలలాగా దేవుడు వారిని రక్షిస్తాడట? యూదా వారి గురించి మాట. తర్వాత లోరుహామా అంటే జాలి నొందనిది. పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి కుమారుని కన్నప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చింది ఏమనగా, మీరు నా జనులు కారు, నేను మీ దేవుడినై ఉండను కనుక లో అమ్మి అంటే నా జనము కాదని అతనికి పేరు పెట్టు. దేవుని బిడ్డలారా, ఏ పేరు పెడుతున్నాడు మనకు? ఏ విధంగా మనం జీవిస్తున్నాం? అయినా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 10వ వచనం, ఇశ్రాయేళ్ల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురు, ఆ స్థలమందే మీరు జీవముగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. గమనించండి, నేను అందుకే చెప్పాను, దేవుడు ఏం చేస్తాడు, పాపాన్ని క్షమించడు, ఒప్పుకోడు. పాపం చేస్తే పాపకు శిక్ష ఉంది. అందుకనే దేవుడు తన ప్రజల పాపములు ద్వేషిస్తున్నాడు. రెండవది ఏంది, దేవుడు తీర్పు తీస్తున్నాడు. మూడవది తన ప్రజలతో దేవునికి ఉన్న ప్రేమను ఏమాత్రము మార్పు చెందదు.
అయినా వారిని అంత చేసినా, అంత దుర్మార్గంగా ప్రవర్తించినా తిరిగి ఏమన్నాడు? నా జనులు కారు అన్నాడు. నా జనులు కారన్న చోటనే వారు నా ప్రజలని చెప్పేసి దేవుడు కనికరిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇట్లనే ఉన్నాం. హోషేయ కాలంలో ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయినారో, దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని కాకుండా ఇంకా ఇతర యొక్క దేవతలను అనగా లోక సంబంధంగా ఆచార పద్ధతులలో వాళ్ళ యొక్క దేవతల యొక్క విధానాలను మనం అనుసరిస్తున్నామో, అట్లాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు కనికరించి తిరిగి ఏమంటున్నాడు గమనించండి. 10వ వచనంలో ఇశ్రాయేలు జనసంఖ్య అపితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమనే మీరు జీవమగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. గమనించండి, దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. కాబట్టి యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకజనముగా కూడుకొని తమ పైన ఒకని ప్రధానిగా నియమించుకొని తామున్న దేశంలో నుండి బయలుదేరుదురు. ఆ ఇజ్రాయేలు దినములు మహా ప్రభావము గల దినములుగా ఉండును. దేవుడు కనికరించి మరలా ఈ యొక్క జనాన్ని ఒకటిగా చేసి వారికి ఒక్కడే అధిపతిగా నేను చేస్తాను అన్నాడు. ఈ మొదటి అధ్యాయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇవన్నీ మాదిరికరమైన విషయాలు. దేవుడు చేయబడిన ఇశ్రాయేలు విషయంలో, యూదా వారి విషయంలో 2 రాజ్యాలుగా వారు విడిపోయి వారి ఇష్టానుసారం జీవిస్తున్న దినాలలో దేవుడు మరలా వాళ్ళని రక్షించి అమితమైనటువంటి జనముగాను జనసంఖ్యగా కలిగినటువంటి వారుగాను, అంతేకాకుండా వారు ఏక జనముగా కూడుకుంటారు. 11వ వచనం తమ పైన. కాబట్టి ఈ దినాలలో మన యొక్క పరిస్థితులు అట్లే ఉన్నాయి. ఎన్నో గుంపులుగా విడిపోయినాము. ఒక నాయకుడు లేడు, ఒక సత్యము లేదు, ఒక క్రమము లేదు. కాబట్టి ఎవరికి తోచినట్లు నానా విధాలుగా విడిపోయినాము మన సహవాసములో. కాబట్టి మాటను బట్టి దేవుడు కనికరించి మరలా పురికొల్పుతున్నాడు. కాబట్టి దేవుని మాట బిడ్డలారా, ఈ మాటలు విట్టుట మనము కూడా ఈ ఒక్క జనమి కిందికి, ఒక్క అధికారం కిందికి మనం వచ్చే వారంగా ఉందాం. అందుకనే 11వ వచనంలో, మొదటి అధ్యాయం 11లో యూదా వారిని ఇశ్రాయేలు వారిని ఏక జనముగా కూడుకొని దేవుడు తిరిగి మన సావాసాన్ని, విడిపోయినటువంటి సావాసాన్ని ముక్కలు చెక్కలైపోయి అన్య పద్ధతులు అన్య విధానముగా జీవిస్తూ ఎంతో దేవునికి దూరమైపోయినట్టు స్థితి నుంచి దేవుడు మళ్ళా వారిని పురికొల్పేవాడిగా ఉన్నాడు. అట్లా మన ప్రభువు మళ్ళను తిరిగి సమకూర్చి తమ పైన ఒకరినే ప్రధానిగా నియమించుకొని తామున్న దేశంలో నుండి జనులు బయలుదేరుదురు. కాబట్టి దేవుడు మన సహవాస విషయంలో ఈ కార్యాన్ని చేయనట్లు మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేయండి. ఈ విధానం కొరకు మనం లోబడదాము. తిరిగి రాగల దినముల్లో మన సహవాసము ఈ ఒక్క అధికారి కింద, ఒక్కరి కింద దైవజనుడు భక్త్ సింగ్ గారి కాలంలో ఏ విధంగా ఒక్కరితో నడిపించబడిందో అట్లా మన యొక్క సహవాసం తిరిగి పురికొల్పబడాలని ఈ హోషేయ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నట్లు విధిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆ విధంగా మనం ఆ భాగానికి లోబడదాము. ప్రభు కనికరిస్తాడు. ప్రియమైన తండ్రి, భాగాన్ని అనుసరించి మేము కూడా ఇప్పటి వరకు తండ్రి ఎన్నో ముక్కలైపోయినాం. ఈ దాసు దైవజనుడు భక్త్ సింగ్ గారి కాలంలో ఒక్క జనముగా ఉండి ఇంత అభివృద్ధి అయిన పరిచర్య తిరిగి 2000 ఇతరుల నుంచి ప్రభా ఎన్నో ముక్కలుగా వచ్చినాం. ఇప్పుడు భయంకరమైన విషయం మా తండ్రి, ఎంతో భయంకరంగా ఉన్నటువంటి విషయాలు ఎవరి ముక్క వాళ్ళకి అన్నట్టుగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. లోక పద్ధతులు వచ్చేసినాయి, లోక విధానం వచ్చేసింది. భక్త్ సింగ్ గారి సావాసం చెప్పుకుంటున్నాం, విడిపోయినాం. కనికరించి ప్రభా ఈ 11వ వచనం చెప్పినట్లుగా మీరు తిరిగి మా సహవాసాన్ని మళ్ళా మీరు ఒకటిగా చేసి ఆ ఒక్క విధానంలోనికి మేము రావడానికి మాకందరికీ సహాయపడమని వినేటువంటి బిడ్డలు కూడా నీ కృప చూపమని వందనం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.